ఆహ్వానిస్తూ అంతర్జాతీయ స్థాయిలో మన భారత ప్రతిష్టను మరింతగా ఇనుమడింపచేస్తున్నటువంటి గౌరవనీయ మోదీ గారికి స్వాగతం అంటూ వేదిక విచ్చేశారు మన లోకేష్ సారు, అలాగే చంద్రశేఖర్ సారు, మంత్రివర్యులు అందరూ విచ్చేస్తున్నారు. సాదరంగా స్వాగతం. గట్టిగా మీ కరతాళ ధ్వనులతోటి ఒక్కమారు మీ యొక్క పచ్చదనం తాలూకు జెండాలు ఊపుతూ చక్కగా ఒకసారి స్వాగతం చెప్పండి. మన రామ్మోహన్ నాయుడు గారు, అలాగే గౌరవనీయులు డాక్టర్ చంద్రశేఖర్ గారు అందరూ విచ్చేశారు. పెద్దలందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ ఈ మహనీయ మూర్తులు వచ్చారు కాబట్టి ఇక చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తూ ఉన్నారు. వారి రావడంతోనే ఒకదాని వెంట ఒకటిగా మనం ఇంతకుముందు మీకు మనవి చేసినట్టుగానే కార్యక్రమం అంతా విస్తారంగా, విపులంగా, చక్కగా, సంక్షిప్తంగా, హాయిగా వెళుతుంది. ఎందుకంటే రాజకీయ వినీల ఆకాశంలో ఒక మహాస్వప్నికుడు ఎవరైనా ఉన్నారా అంటే అది మన చంద్రబాబు నాయుడు గారు. అధ్యయనం, ఆలోచన, ఇవి రెండే కళ్ళు. జనహితం, ప్రజామతం, ఆయన నమ్మిన దేవుడి రూపం. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు రాబోయే ఎన్నికల కోసం కాదు, రాబోయే తరాల కోసం కృషి చేస్తాడు. కాబట్టే నిజమైన నేతగా ఉంటాడు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విచ్చేశారు. గట్టిగా మీ కరతాళ ధ్వనులతోటి స్వాగతం చెప్పండి. ఒక నిఖార్సైనటువంటి రాజకీయ నేతృత్వం ఎలా ఉంటుందో వారిని చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది. ఒక నవనీతం లాంటి హృదయం ఉన్నటువంటి నేత మన పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు. రసగీతంలా మాధుర్యభరితంగా ఉంటుంది ఆయన యొక్క ఆలోచన సరళి. ఒక ఔదార్యం కనపడుతుంది, ఒక ఔన్నత్యం ఉంటుంది. సదా వందనీయమైనటువంటి ఆదర్శం ఆయన మాటలో, ఆయన చేతలో స్ఫుటంగా కనిపిస్తుంది. కాబట్టే జనసేన మొత్తం ఎంతో విస్తృతమైనటువంటి రీతిలో గట్టిగా, మనస్ఫూర్తిగా మన పవర్ స్టార్కి స్వాగతం చెప్తారు. ఎందుకంటే ఆయన రేపటి రోజు మాత్రమే చూడడు. మన చంద్రబాబు గారిలా ఒక దీర్ఘగామి, దీర్ఘదర్శి. అలాగే ఒక దీర్ఘదర్శిగానే ఉండటం మాత్రమే కాదు, శీఘ్రగామి. అనుకున్న పనులు చిటికలో సాధించుకుంటూ వెళ్ళాలి, దానికి కావలసిన తోటి విజన్ తోటి ముందుకెళ్ళాలి అంటాడు. అలాగే ప్రతినిత్యము, ప్రతిరోజు, ప్రతి గడియ ఈ రాష్ట్రం తాలూకు ప్రజల యొక్క క్షేమం గురించి హాయిగా, ఆరోగ్యంగా, ఏ చింత లేకుండా ఉన్నారా అనేటువంటి ఒక ఆలోచన చేస్తారు మన పవన్ కళ్యాణ్ గారు. అలాగే మన అందరి యదమందిరాలలో ఆయన ఆవాసం ఉంటున్నాడంటే అది ఆయన గొప్పతనంగా మనవి చేస్తే, తను పంచేటువంటి మంచితనాల సావాసమే. మనమంతా జనసేన మిత్రులారా ఒక్కసారి మీ కరతాళధ్వనులతోటి స్వాగతం చెప్పండి. అర్ధాతీత మహోన్నత వ్యక్తిత్వానికి స్వాగతం అంటూ మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం. పెద్దలారా, మనిషి మనసు కలిస్తేనే ఒక మహోన్నతమైనటువంటి నగిషి నగల ధగాయమానంగా మెరిసేటువంటి రీతిలో నిరాడంబరత అనేటువంటి ఉనికిని నిశ్శబ్దమైనటువంటి విజయంగా మలుచుకుంటూ ముందుకెళ్ళినప్పుడే మనకి సాకారమయ్యేటువంటి దృష్టాంతాలు అనేకంగా మనవి చేస్తూ ఇప్పుడు మరికొంచెం సేపట్లో మన ముఖ్యమంత్రి గారు, అలాగే అనుసరించి ప్రధాని గారు విచ్చేస్తారు. It gives us great pleasure to welcome our Honorable Governor Shri Abdul Nazir ji. A warm welcome to you, sir. We also welcome our Deputy Chief Minister Shri Pavan Kalyan Garu. It gives us great pleasure to welcome Shri Ram Mohan Naidu Garu, Honorable Union Minister. We also take the pleasure to welcome Dr. Chandrasekhar Pemmasani Garu, Union Minister, and Bhupati Raju Srinivas Verma Garu, Honorable Union Minister. We also take the pleasure to welcome Shri Nara Lokesh Garu, Honorable Minister, Government of Andhra Pradesh. We welcome Shri Nadindra Manohar Garu, Honorable Minister, Government of AP. Shri P. Narayana Garu, Honorable Minister. Shri Satyakumar Yadav Garu, Honorable Minister, and Shri T. Shravan Kumar Garu. We take the pleasure to welcome, and it gives us great pleasure today for the laying of foundation stone, inauguration, dedication to the nation of various projects by the Honorable Prime Minister Shri Narendra Modi ji. In a short while, he'll be joining us on the main dais. The most popular globally Prime Minister is our very own Honorable Prime Minister Shri Narendra Modi ji. మన ప్రియతమ ప్రధాన వర్యులు ప్రపంచమంతా చూస్తున్నటువంటి భారతదేశాన్ని దిశానిర్దేశంగా నిలబడి ముందుకు తీసుకువెళ్తున్నారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ. ఈరోజు మరి మన అమరావతిని పునఃప్రారంభోత్సవ మహోత్సవంలో పాల్గొనడానికి, భావితరాలకు అమరావతిని ఒక మోడల్ సిటీగా, మోడల్ స్టేట్గా అందించడానికి ఆయన కర్తాకర్మగా వ్యవహరించి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వర్తించడానికి ప్రధాని గారు అండదండగా వ్యవహరించి ఈరోజు మరి అనేక వేల
ప్రాజెక్టులని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి అలాగే అమరావతి కోసం ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన మహోత్సవం, ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం చేసే శుభతరుణం. మరొక 2 క్షణాల్లో ఈ ప్రధాన వేదిక మీదకి గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు జాయిన్ కాబోతున్నారు. ఇక అమరావతి గురించి మనందరికీ తెలుసు. ఒక మోడల్ సిటీగా దీన్ని నిర్మించి ఎంతో అద్భుతంగా దీన్ని ప్రణాళిక కూడా రూపాంతరం చెందింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి చెప్పుకోవాలంటే అమరావతి చరిత్ర 2200 ఏళ్లకు పైగా పురాతనమైనది. అశోకుడు, శాతవాహనుల కాలం నుంచి తెలుగు సంస్కృతికి కేంద్రంగా నెలకొలింది. బ్రిటిష్ పాలన వరకు అనేక రాజవంశాల పరిపాలన చూసిన ప్రదేశం ఇది. భారత స్వాతంత్రం తర్వాత తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 2014లో ఆంధ్రప్రదేశ్ తిరిగి విభజించబడింది. తెలంగాణ అనే కొత్త రాష్ట్రం ఏర్పడి హైదరాబాద్ను 2 రాష్ట్రాలుగా తాత్కాలికంగా పంచుకోవడం జరిగింది. మరి మన మాస్టర్ ప్లాన్ సింగపూర్ సహాయంతో రూపాంతరం చెంది ప్రపంచ ప్రమాణాలతోటి రాజధాని నిర్మాణం ప్రారంభోత్సవం అయింది 2014-19 కాలంలో. 9 థీమ్ సిటీలు, నాలెడ్జ్ సిటీ, జస్టిస్ సిటీ, ఫైనాన్స్ సిటీ, హెల్త్, మీడియా సిటీలతో పాటు ఈజ్ ఆఫ్ లివింగ్, అత్యవసర సేవలో 5 నిమిషాల్లో అందుబాటులో ఉండే విధంగా, పనివేళలో మార్గాలు 15 నిమిషాల్లో అందుబాటులో ఉండేలా, అలాగే హరిత మరియు సౌర శక్తితో నడిచే నగరంగా దీన్ని రూపొందించాలి అనే ఒక గొప్ప ఉద్దేశం. అందమైన రోడ్లు, పార్కులు, నదీ తీరం అభివృద్ధి. मुद्दतों में होती है शख्सियत उनके जैसे, अंदाज ये बयान से हो जाता है इतिहास. हमें गर्व है कि हम वो पीढ़ी है जिसने इतिहास बनते देखा है. इतिहास भारत का, इतिहास विकास का, इतिहास एक ऐसा महान नेता का जो न सिर्फ भारत के हर घर में रहते हैं और हमारे दिल में रहते हैं. మిత్రులారా ఒక్కసారి చెప్పండి ఆ జెండాలతోటే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఇప్పుడు మన అమరావతి రైతులు జై హో అమరావతి, జై హో అమరావతి, జై హో అమరావతి. అద్భుతం, పరమాద్భుతం. మన ప్రధానమంత్రి వర్యులు శ్రీ మోదీ గారు ఇచ్చేశారు. మోదీ గారు అంటేనే దేశగారి యొక్క ఒక గౌరవాన్ని కాపాడేటువంటి ఒక ధీరుడు, ఒక దృఢమైన శక్తి, ఒక సమైక్య భారతానికి ప్రతీక, యావత్ ప్రపంచంలోనే అగ్రమగామి దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దేటువంటి మూర్తి నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు ప్రత్యేకంగా వారికి సన్మాన కార్యక్రమం. It gives us great pleasure to welcome the Honorable Prime Minister, and I now request our Chief Minister Sri Nara Chandrababu Naidu garu to felicitate the Honorable Prime Minister. This is our very own Dharmavaram Angavastram, specially being felicitated by our Honorable Chief Minister, and intricately designed Amaravati themed Prime Minister portrait memento. ప్రత్యేకించి కళంకారి రీతిలో దీన్ని రూపొందించి ప్రధాని గారి పోర్ట్రేట్ని మొమెంటో రూపంలో అందిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ముఖ్య అతిథి వారికి ఘనంగా సత్కరించుకుంటున్నాం. గట్టిగా కరతాళ ధ్వనులు ఉండాలి, మరింత గట్టిగా. జై హో, జై హో ఆంధ్రప్రదేశ్. ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఇంత మహోత్కృష్టమైనటువంటి చారిత్రకమైన మహోజ్వల ఘట్టానికి ఆలోచన చేసింది మన ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒకే ఒక 3 అక్షరాల నమ్మకంతో అమరావతి అనే 5 అక్షరాల పంచాక్షరిని నమ్ముకున్నారు. కాబట్టే రైతు సోదరులు ఇచ్చినటువంటి ఒక ఊతంతో దాన్నే ఊపిరిగా, దాన్నే శ్వాసగా మలుచుకొని రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, నూతన రాజధాని నిర్మాణం కోసం యావత్ ప్రపంచంలోనే 5 అగ్రగామి రాజధానులుంటే అందులో ఒకటి మన అమరావతి పట్టణంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇల్లు తిరిగినట్టుగా దేశం దేశం తిరిగి ఎన్నెన్నో ఆలోచనలు చేసి ఎంతమందినో సంప్రదించి ఇవాళ సాక్షాత్తు మన ప్రధాని నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారంటే ఒకే ఒక్క యోధుడి వల్ల సాధ్యమైంది. ఆ యోధుడి పేరే మన నారా చంద్రబాబు నాయుడు. అందరూ ఆలోచిస్తారు, అందరూ అనుకుంటారు నా ప్రజలు, నా దేశం, నా ఇల్లు, నా వాకిలి అని. కానీ
ఒకే ఒక్కడు. నా రాష్ట్రం అనుకుంటారు కాబట్టే ఆయన నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి మాట కూడా మీతో మనవి చేసుకుంటూ ధన్యవాదాలు పెద్దలారా. చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు, వారి యొక్క దూరదృష్టితోటి, వారి పట్టుదలతోటి, వారి క్రమశిక్షణతోటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమంలో సేవలు అందించడం కోసం, మెరుగైనటువంటి సేవలు అందించడం కోసం అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి పెద్దలు మాట్లాడబోతూ ఉన్నారు. మొట్టమొదట శ్రీ పొంగూరు నారాయణ గారు, మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు, తమ యొక్క స్వాగతోపన్యాసాన్ని అందించవలసిందిగా ప్రార్థన. ప్రజా రాజధాని అమరావతి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయ ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, వేదికపై ఉన్న అతిరథ మహారథులకు, ఇక్కడికి విచ్చేసిన రాజధాని రైతులకు, రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారాలు. అమరావతి నిర్మాణానికి తమ ప్రోత్సాహాన్ని అందిస్తూ, నేనున్నానంటూ భరోసా ఇస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఆర్థిక స్వాగతం పలుకుతున్నాను. 10 ఏళ్ల క్రితం అమరావతి రాజధాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే పురుడు పోసుకుంది. మళ్ళీ తిరిగి 10 ఏళ్ల తర్వాత అమరావతి పునఃప్రారంభం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే జరుగుతుండటం మన అదృష్టం. రాష్ట్ర విభజన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒకే ఒక పిలుపుతో ఈ ప్రాంతంలోని 29 గ్రామాల్లోని 29,373 మంది రైతులు కేవలం 58 రోజుల్లోనే ఒక్కటంటే ఒక్క సమస్య కూడా లేకుండా 34,000 ఎకరాల భూమిని అమరావతి కోసం త్యాగం చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం. రైతులు చేసిన త్యాగం వెలగట్టలేనిది. అమరావతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన రైతులందరికీ మరొకసారి నా పాదాభినందనాలు. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానిలో అమరావతిని ఒక రాజధానిగా నిర్మించాలనే లక్ష్యంతో 2014-19లోనే 41,000 కోట్ల విలువైన పనులు ప్రారంభించాం. దాదాపు 9,000 కోట్ల విలువైన పనులు పూర్తి చేశాం. గత ప్రభుత్వం నిర్వాహకంతో గడిచిన 5 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయినాయి. అధికారంలోకి వస్తే అమరావతిని పూర్తి చేస్తామని కూటమి పార్టీల తరఫున ఎన్నికల ముందు చెప్పాం. ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 3 ఏళ్లలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం. తరతరాలు గర్వపడేలా ప్రజా రాజధాని నిర్మిస్తాం. ధన్యవాదాలు. జై హింద్, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ధన్యవాదాలు సార్. శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాబినెట్లో ఒక యువ ప్రతినిధి ఉన్నారు, ఒక యువతకు మార్గదర్శి ఉన్నారు. యువగళం పాదయాత్ర పేరుతో 226 రోజుల పాటు 4,000 కిలోమీటర్లు రాష్ట్రమంతా తిరిగి సదవగాహనతోటి ప్రజా ప్రత్యక్ష అనుబంధం కలిగినటువంటి నేతగా, ఆధునిక ఆలోచనలకు ప్రతినిధిగా, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, రియల్ టైం గవర్నెన్స్ శాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు. బాబు గారి తనయుడిగా కాదు, వారి యొక్క ఆలోచనలకు తనయుడుగా అన్నట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి నిబద్ధతతో కృషి చేస్తున్న శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా మనవి. అమరావతి నమో నమః. అమరావతి నమో నమః. అమరావతి నమో నమః. వేదిక మీదున్న
ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ భారత్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన పేదల నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నా అన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, వేదిక పైన ఉన్న ఇతర గౌరవ పెద్దలకు, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరావతి కోసం పోరాడిన రైతులకు, ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా పహల్గాం ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశం నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. ఈరోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేవారు కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది సెలవులు పెట్టిపోయారు. దట్ ఈస్ మన నమో. నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో. కేంద్రం ఈరోజు కులగణన చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఇది ఒక నిర్ణయం కాదు, ఇది ఒక సంచలనం. వేర్ అదర్స్ హెసిటేటెడ్ ఫర్ డికేడ్స్, నమో యాక్టెడ్, rewriting history with courage. True to his commitment to empower the marginalized and deprived, Namo's bold stroke will deliver social justice in its truest form. నమో గారికి ఆంధ్రప్రదేశ్ అన్న, అమరావతి అన్న ఎంతో ప్రేమ. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్నారో మనందరూ తెలుసు. ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి 94 సీట్లు గెలిపించారు. అందుకే మన ప్రధాని నమో గారు ఆంధ్రప్రదేశ్ కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు. మొన్నే విశాఖపట్నానికి వచ్చి రైల్వే జోన్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్కి నిధులు కేటాయించారు. ఏకంగా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడారు. ఇప్పుడు అమరావతికి వచ్చి నిధులే కాదు పనులు కూడా ప్రారంభించబోతున్నారు. మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి. కానీ మన సిబిఎన్ గారికి సంక్షోభాలు కొత్త కాదు. ఒక పక్కన సంక్షేమం, మరో పక్కన అభివృద్ధి చేసి చూపించారు. అందరి ఆమోదం తెలిపిన తర్వాతనే అమరావతి రాజధానిగా ప్రకటించారు. రైతులు చేసిన త్యాగం వల్ల ఈరోజు అమరావతి ఏర్పడింది.